ఎస్ రాధిక గారు. నమస్తే గురూజీ, నా పేరు రాధిక ఫ్రమ్ ధర్మవరం. నాకు సజెస్ట్ చేసింది మా అక్క సరిత. తను ఫస్ట్ ఇది చేయడం ద్వారా బాగుంది, నేను ఆలోచనలు బాగా చేస్తున్నాను, తొందరగా డెసిషన్ తీసుకుంటున్నాను అని చెప్పడంతో నాకు సరే నేను కొంచెం చూద్దాము అని కొద్దిగా డౌట్ మీద జాయిన్ అయ్యాను. చెయ్యగలనా లేదా అనేసి సరే గురుగారికే కాల్ చేశాను. గురువుగారే మాట్లాడారు. నేను చేయగలనా లేదా అని కొంచెం డౌట్ మీద ఇన్ని రోజులు కదా అనేసి గురువుగారు చేయగలము, నువ్వు ధైర్యంగా మొదలు పెట్టమ్మా అని చెప్పడంతో నేను మొదలు పెట్టాను. గురుగారు, ఇన్ని డేస్ నేను ఉంటాను అని కూడా అనుకోలేదు. అసలు ఫుడ్ అనేది లేకుండా మనం ఉండలేము, ఏదో ఒకటి ఇట్లా తీసుకుంటూనే ఉంటాము. అలాంటిది 24 డేస్, ఏమి 20 డేస్ నియర్లీ ఏమి తీసుకోకుండా ఉండగలము అనేది దీని ద్వారా నాకు అర్థమయ్యింది. నాకు క్యాపబుల్ ఉంది అని అర్థమైంది నాకు. నాకు దీంట్లో చేరడం ఎందుకు అనంటే, కొంచెం నాకు సైనస్ కోల్డ్ తొందరగా కూల్ ఏదైనా తీసుకున్నా తొందరగా తుమ్ములు, స్నీజింగ్ వచ్చేస్తుంది. ఆ రోజంతా ప్రాబ్లం అవుతుంది నాకు. అలా అందుకు తొందరగా నేను హెడ్ బాత్ చేసినా వచ్చేస్తుంది, అలంతా అవుతుంది. సరే దీంట్లో జాయిన్ అవుతే నా ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ అన్నీ చేంజెస్ ఏమన్నా జరుగుతుందేమో చూద్దాము అని అనుకొని చేరడం జరిగింది. దీని ద్వారా నాకు ఒక రోజైతే ఒక 3 డేస్ తర్వాత నాకు ఒక రోజు ఇలా ప్రాబ్లం జరిగింది. కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వచ్చేస్తాయి తుమ్ములు. అది ప్రాబ్లం అనిపించేస్తుంది గురువుగారు. అసలు హెడేక్ వచ్చేస్తుంది, మాట్లాడలేము, తల భారం అనిపించేస్తుంది, ఇంకా టాబ్లెట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది, అంత ఇబ్బంది పడతాను. అలాంటిది నేను ఒకసారి గురువుగారిని అడిగాను. తను వాటర్ ఎక్కువ తీసుకుంటే కొంచెం బాగుంటుందమ్మా అని అన్నారు. సరే ఇలా చేస్తే చూద్దాం అనేసి తీసుకున్నాను. నాకు ఇంకా ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాలేదు, ఇంకా ముందు కూడా రాదు అని అనుకుంటున్నాను. అసలు కోల్డ్ ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు ఇన్ని డేస్లో. ఒక్కరోజు నేను సఫర్ అయ్యాను గురువుగారు. ఏసీ వేసుకున్నా, కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెట్టుకున్నా ఆ ప్రాబ్లం అవుతుంది. కూల్ వాటర్ తీసుకున్నా తొందరగా తడిగా ఉన్నా అట్లా తొందరగా ఇదైపోతుంది. అట్లా మీద మార్నింగ్ లేస్తున్నాగానే ఇదే నాకు ప్రాబ్లం అవుతానింది. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఇది సఫర్ అవుతున్నా. ఈ ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు లేదు. ఇంక ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా మీ ద్వారా. ఇంకా నేను కొంచెం తొందరగా ఎమోషనల్గా ఫీల్ అవుతాను, తొందరగా డల్ అయిపోయేస్తాను. నేను ఏదైనా చేయగలనో లేదో అనేసి అన్నిటికీ కొంచెం భయం కొద్దిగా ఎక్కువ నాకు. మీరు ఇస్తున్న ఎనర్జీ ద్వారా ఇంతవరకు నేను బాగా ధైర్యం కొంచెం వచ్చినట్టుగానే అనిపిస్తోంది. ఇదే ధైర్యం ముందుకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. స్కిన్ గ్లో వచ్చింది. నాకు ఎప్పటికప్పుడు మా హస్బెండ్ ఏది కావాలో అది నాకు సమకూర్చేవారు. మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను గురువుగారు. ధన్యవాదాలు. కొద్దిగా ధైర్యం ఒకటి ఇంకా కొంచెం రావాలి అని అనుకుంటున్నాను గురువు. ఓకే, థ్యాంక్ యూ గురువారు. నేను ఈ సెకండ్ లెవెల్ కూడా జాయిన్ అయిదాం నిదానంగా అనుకుంటున్నాను. నేను చేయగలను ఏమో, మీ ఆశీర్వాదం ద్వారా, శివుని ఆశీర్వాదం ద్వారా ముందుకు రాగలను అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గురుగారు. సర్వం శివానుగ్రహం. అలాగే అమ్మా. గుడ్.